హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ అకాడమీ. ఇక్కడ కామాలను సరిగా గుర్తించి ఆ సంఖ్యలను హిందూ సంఖ్యామానంలో రాయండి. 73,75,307. దీన్ని హిందూ సంఖ్యామానంలో రాస్తే కామాలు అనేవి ఫస్ట్ వందల స్థానం తర్వాత 10,000 స్థానం తర్వాత వస్తుంది. హిందూ సంఖ్యామానంలో రాసేటప్పుడు ఫస్ట్ 3 స్థానాల తర్వాత కామా, తర్వాత 2 స్థానాల తర్వాత 2 స్థానాల తర్వాత కామాలు వస్తాయి. బి క్వశ్చను 9,05,41,000. ఇక్కడ నెంబర్లలో రాస్తాం. సి క్వశ్చను 7,52,21,302. డి వచ్చి 58,423,202. ఇక్కడ మిలియన్ అనేది ఆంగ్ల సంఖ్యామానం కాబట్టి మనము 3 స్థానాల తర్వాత కామాలు ఇచ్చుకుంటూ పోతాము. నెక్స్ట్ ఈ క్వశ్చను 23,30,10. ఇక్కడ 3 స్థానాల తర్వాత 2 స్థానాల తర్వాత 2 స్థానాల తర్వాత ఇది సంఖ్యామానము భారతీయ సంఖ్యామానంలో ఉంది కాబట్టి ఇలా రాస్తాము. కామాలను తగిన విధంగా ఉపయోగించి హిందూ సంఖ్యామానం ప్రకారం పేర్లను రాయండి. హిందూ సంఖ్యామానం రాసేటప్పుడు 3 స్థానాల తర్వాత ఫస్ట్ కామా, తర్వాత 2 స్థానాలు 2 స్థానాల తర్వాత కామా ఇచ్చుకుంటా పోతాము. ఫస్ట్ వన్ చూడండి, 8,7,5,9,5,7,6,2 సంఖ్యను మనము కామాలు ఇచ్చి రాస్తే 8,75,95,762 వస్తుంది. సెకండ్ క్వశ్చను 85,46,283. థర్డ్ క్వశ్చను 9,99,46,. ఫోర్త్ క్వశ్చను 9,84,32,701. కామాలను తగిన విధంగా ఉపయోగించి అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం పేర్లను రాయండి అన్నారు. ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానంలో మనము ఫస్ట్ 3 స్థానాల తర్వాత 3 స్థానాల తర్వాత 3 స్థానాల తర్వాత మనము కామాలు ఇస్తాము. ఇక్కడ 78,921,092. సెకండ్ వన్ 7,452,283. థర్డ్ క్వశ్చను 99,985,102. ఫోర్త్ క్వశ్చను 48,49,831.